अस्सलामुअलैकुम अंदर की ईद मुबारक मुबारक ईद मुबारक बैकग्राउंड చూసిరు కదా ఎస్ బ్యాక్ టు హోమ్ మెహందీ వీడియోలో నాకైతే ఇక ఏడుపు వచ్చేసింది. అంత సతాయిచ్చుడు రాజు. ఇదంట గద్దంట, ఇదంట నెమలి అంట. నేను వీడియో చేస్తుంటే మా తమ్ముడు చూస్తుండు, అందుకే కొంచెం నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మా అక్క వీడియో తీస్తుంది, రంజాన్ వీడియో. ఎట్లుంటుందో అందరు చూడండి. నేను కొద్దిగా బిజీగా ఉంటా, వీడియోలు ఎక్కువ ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బంతి తోటకు వచ్చిన సూపర్ అంటే సూపర్ ఉంది. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఎట్లున్నారు అందరూ? మీ అందరికీ చెప్పినట్టుగానే ఈద్ సెలబ్రేషన్ చేయడానికి అయితే ఊరెళ్తున్నాను. ఎండలు చూసిరు కదా, అసలు టూ మచ్గా ఉన్నాయి. అసలు ఈ సమ్మర్లో మెయిన్గా గర్ల్స్కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ ఒక సింపుల్ సొల్యూషన్ని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో గర్ల్స్కి కామన్ ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్ అండి. సో ఈ ప్రాబ్లమేటిక్ పింపుల్స్ రికరెన్స్ని ప్రివెంట్ చేయడానికి జెంటిల్గా ఉండి ఎఫెక్టివ్గా పనిచేసే ఒకే ఒక సొల్యూషన్ని నేను బాగా నమ్ముతాను. అదే ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇది నా స్కిన్ కేర్ రొటీన్లో పక్కా ఉండే ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఈ ఫేస్ వాష్ పింపుల్స్ని రెడ్యూస్ చేస్తుంది అని క్లినికల్గా ప్రూవ్ అవ్వబడింది. ఈ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్తో తయారు చేశారు. ఈ జెంటిల్ క్లీన్జర్ ఇంప్యూరిటీస్ని క్లెన్స్ చేసి పింపుల్స్ ని క్లియర్ చేయడానికే తయారు చేశారు. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. చలో, ముందు ఫేస్ ని వెట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఈ ఫేస్ వాష్ ని ఇలా తీసుకొని సర్క్యులర్ మోషన్స్ లో స్కిన్ పైన జెంటిల్ గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ తో రిన్స్ చేసుకోవడమే. మంచి రిజల్ట్ కోసం రోజుకి 2 సార్లు యూజ్ చేయాలి. అసలు వేప అంటేనే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ తో ఉండే ఒక పవర్ఫుల్ స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్. ఈ ఫేస్ వాష్ 99.9% పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియాని కిల్ చేసి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో స్కిన్ పైన జెంటిల్ గా ఉంటుంది. ఆల్సో ఇది సోప్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ కూడా అవ్వడం వల్ల మిలియన్స్ ఆఫ్ ఇండియన్ కస్టమర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఫేస్ వాష్ నాకైతే మస్తు రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. మీరు కూడా పింపుల్ ఫ్రీ అండ్ హెల్దీ స్కిన్ ని ఎక్స్పీరియన్స్ చేయండి హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ తో. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన క్లిక్ చేసి సూపర్ డిస్కౌంట్స్ ని మీ సొంతం చేసుకోండి. సో మీ సమ్మర్ ఎక్స్పీరియన్సెస్ ని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ సొల్యూషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయొద్దు, నేనైతే ఈ సెలబ్రేషన్స్ చేయడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను ఇంటికి. వీడియో అయితే మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు మేము ఎట్లా సెలబ్రేట్ చేస్తాం, ఎట్లా నేను రెడీ అవుతా అనేసి. సో ఇంటికి వెళ్ళా కలుసుకుందాం. బాయ్. హలో, అస్సలాముఅలైకుం అందరికి ఈద్ ముబారక్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ చూసిరు కదా, ఎస్ బ్యాక్ టు హోమ్. వచ్చేసిన మళ్ళీ ఇంటికైతే వచ్చిన ఫ్రెండ్స్, ఈద్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్యామిలీతోని. లాస్ట్ వీడియో చూసిరు కదా, మెహందీ వీడియోలో నాకైతే ఇక ఏడుపు వచ్చేసింది. అంత సతాయిచ్చుడు రాజు. ఇదంట గద్దంట, ఇదంట నెమలి అంట. నేను వీడియో చేస్తుంటే మా తమ్ముడు చూస్తుండు, అందుకే కొంచెం నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా చేసి సతాయించుడు. కానీ వీడియో అయితే ఎట్లుంది ఫ్రెండ్స్, ఎంజాయ్ చేసిరా? అండ్ ఈరోజు రంజాన్ వీడియో కూడా మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్యామిలీతోని, మేమైతే సింపుల్గానే చేసుకుంటాం. బట్ ఎంత సింపుల్గా చేసుకున్నా పండగ అంటే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. సో అందుకే మార్నింగే వచ్చేసిన హైదరాబాద్ నుంచి ఇక్కడికి. అండ్ రాజు అయితే మిస్ అవుతుండు, అంటే నెల్లూరు ఈవెంట్కి వెళ్ళిండు. బట్ బక్రీద్కి తప్పకుండా తీసుకొస్తా, ఏదేమైనా సరే నేను తీసుకొద్దామనే ప్రయత్నంలో ఉన్నా. కానీ చూద్దాం, బక్రీద్కి అయితే నేనైతే ప్లాన్లో ఉన్నా, ఎలాగైనా తీసుకొద్దామని చెప్పేసి. సో ఈరోజు మా ఈద్ సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో వ్లాగ్లో అయితే మిస్ అవ్వకుండా చూడర్రి. ఇప్పుడైతే నేను నార్మల్గా ఇట్లా సింపుల్గా రెడీ అయిన ఫ్రెండ్స్. మనకు పెద్ద హడావుడి అంత ఇష్టం ఉండదు. బట్ మా తమ్ముడు, మా నాన్న అండ్ మా అమ్మ ఏం చేస్తారో మీకు వీడియోలో చూపిస్తారు. చలో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మా అక్క వీడియో తీస్తుంది, రంజాన్ వీడియో. ఎట్లుంటుందో అందరు చూడండి. నేను కొద్దిగా బిజీగా ఉంటా, వీడియోలు ఎక్కువ ఉన్నాను. బాయ్.
బిజీ పర్సన్ చాలా మోడల్ సూపర్ మోడల్ ఎప్పుడైనా మోడలే ఏ వీడియోలో అయినా. ఫస్ట్ అయితే పాలు మంచిగా మరిగించుకోవాలి. ఈ సేమియాని మంచిగా నెయ్యిలో వేపుకోవాలి ఇట్లా. డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని నెయ్యిలో అయితే వేపుకున్నాము. ఆల్ మిక్స్ అన్నమాట, ఒక్కొక్క దాని పేరు నాకు అంత డీటెయిల్గా తెలియదు. సో ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేపింది మా అమ్మ. అండ్ సేమియా కూడా నెయ్యిలో వేపుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్దమ్మ ఇప్పుడు సేమియా చేస్తుంది ఎందుకు సేమియా? తినేదానికి. రంజాన్ పండుగ. రంజాన్ పండుగనా? వాటర్లో షుగర్ వేసి ఒక 10 minutes అట్లా మరిగించారు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి సేమియా, ఇలాచీ పౌడర్ అనేది కలితే బాగుంది నైస్. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? సేమియా తలితే పెద్దమ్మ ఫ్రెండ్స్, ఇగో మా పెద్దమ్మ సేమియా చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తుంది హిందీలో చెప్పు. ఫ్రెండ్స్, మా పెద్దమ్మ సేమియా దార్లే. సేమియా దాల్ రే. సేమియా దార్లే. దార్లే కాదు. दारे क्या डालना? क्या डालना? क्या डालना? किशमिश डालो. किशमिश डालना. పెద్దమ్మ इलायची, इलायची पाउडर. ఇలాచి ఇలాచి పౌడర్. అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ. యూకేజీ. గైస్ చూసిరు కదా, మా నాన్న అండ్ తమ్ముడు ఈద్ నమాజ్ చదివేసి వచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు వచ్చినాక మీరు చూసినట్లు వీడియోలో చిన్నోళ్ళు పెద్దోళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. బ్లెస్సింగ్స్ అయితే నేను తీసుకున్నాను మా నాన్న దగ్గర అండ్ అమ్మమ్మ దగ్గర అండ్ అమ్మ దగ్గర. అండ్ ఇది కూడా మా అమ్మమ్మ తమ్ముడికి ఇచ్చింది చూసిరు కదా. అండ్ ఇప్పుడైతే అమ్మ షీర్ కుర్మా చేసింది. నమాజ్ చదివేసి రాగానే అమ్మ నాన్నకి అండ్ తమ్ముడికి అందరికీ షీర్ కుర్మా అయితే ఇస్తుంది. అంటే షీర్ కుర్మా మీన్స్ సేమియా, ఊర్లో అయితే అందరు సేమియా అంటారు. సో సేమియా అయితే ఇప్పుడు ఇస్తుంది తాగడానికి. సో రండి చూద్దాం. అందరికీ హ్యాపీ రంజాన్. ఎట్లుంది
సేమ్యా సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్దమ్మ అయితే చాలా బాగా చేసింది. అమ్మో సో గైస్ ఇప్పుడైతే ఫుడ్ వచ్చేసి మా అమ్మ మా పిన్ని కలిసి బిర్యానీ చేస్తారు. ఎట్లా చేస్తారు ఏంది అనేసి చూపిస్తా. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేస్తారు గోల్డ్ కలర్ వచ్చేవాళ్ళకి. బంతి తోట దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ పిక్స్ దిగుదామని. అక్కడికి వెళ్ళాక లొకేషన్ ఎట్లుంటుందో మీకు ఒకసారి చూపిస్తా. చలో. బంతి తోటకు వచ్చిన సూపర్ అంటే సూపర్ ఉంది. ఇన్ని పువ్వుల మధ్యలో నేను ఒక పువ్వు అంటే అందమైన పువ్వు అని అనుకోవాలంతే. ఎందుకంటే ఇన్ని పువ్వులు అంటే నాకు మస్తు అనిపిస్తుంది. అది కూడా ఈవినింగ్ టైంలో. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. మా తమ్ముడిని రారా అంటేనేమో వాడు నేను రానని చెప్పాడు. మా అమ్మ ఏమో వంట బిజీలో ఉంది. మా నాన్నేమో రెస్ట్ తీసుకుంటుండు. నాకు ఇక నేను వెళ్తా అని అంటే నా కోసం మా బాబాయ్ తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ బాబాయ్. రైట్ మళ్ళా ఫ్రెండ్స్, అటేమో బంతి తోట, ఇటేమో మిర్చి తోట. ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి మిర్చి మిర్చి. కుప్పదీసి మందు కొడితే పరిస్థితి.
అంతే. అమ్మో ఒకళ్ళు మందు కొడితే ఘోరంగా స్పైసీగా ఉంది. ఎట్లుంటుంది అంటే టేస్ట్ చేసిన స్టార్టింగ్ ఏమనిపించలే, దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది, అంత స్పైసీగా ఉంది.